భారతీ రాజా మృతిపై మనతో మాట్లాడడానికి సినీ చరిత్ర విశ్లేషకులు ఎస్వి రామారావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, భారతీ రాజా మృతి సినీ రంగానికి తీరని లోటు, దీనిపై మీ స్పందన తెలియజేయండి సార్. ఒకానొక టైంలో తెలుగులో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కె విశ్వనాథ్, బాపు ఈ నలుగురు కూడా కొత్త దారులు వేసి సంచలనాత్మక చిత్రాన్ని అందించారు. ఆ కోవలో తమిళ చిత్ర రంగంలో సివి శ్రీధర్ అంటే పెళ్లికాను కాది తీశాడు. ఆయన, భారతీ రాజా, భాగ్యరాజా, కె బాలచందర్ ఈ నలుగురు తమిళ చిత్ర రంగాన్ని కొత్త దారులు పట్టించారు. మామూలుగా కాదు, ఆయన 1970 అంటే ముఖ్యంగా శివాజీ గణేశన్ యొక్క ఆత్మీయతతో భారతీ రాజా బాగా రైజ్ అయ్యారండి. శివాజీ గణేశన్ కి ఆ గుర్తింపుగా మొదల్ మర్యాదై తెలుగులో మనకి ఆత్మబంధువు అని వచ్చింది. ఆ చిత్రాన్ని తన గురు కాంతగా శివాజీ గణేశన్ తో రూపొందించారు ఆయన. ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. సిగప్పు రోజా గర్ల్ అనేది ఆయన జీవిత చరిత్రలో గొప్ప సినిమా. అది మనకి ఎర్ర గులాబీలు అనే పేరుతో వచ్చింది. హిందీలో కూడా రాజేష్ ఖన్నాతో రెడ్ రోజ్ అనే పేరుతో చిత్రీకరించారు. ఇక రాఘవేంద్రరావు తొలి చిత్రం కథానాయికగా శ్రీదేవి జీవితాన్ని మార్చింది 16 ఏళ్ల వయసు. ఆ సినిమా 16 వైద్యులే అని తమిళ్లో తీశారు ఫస్ట్. నిజానికి అందులో కమల్ హాసన్ హీరో, రజనీకాంత్ విలన్. దాన్ని తెలుగులో చంద్రమోహన్ మోహన్ బాబు చేశారు. ఆ విధంగా తెలుగు వాళ్ళకి పూర్తినిచ్చేటువంటి చిత్రాలు. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఆయన డైరెక్ట్ గా తీసింది చిరంజీవితో ఆరాధన అని తీశారు. అరే ఏమైంది అనే పాట ఉంటుంది. ఇంకా కాకుండా తెలుగులో ఆయన బాగా ప్రేక్షకులతో ఐడెంటిఫై అయిన చిత్రం సీతాకొక చిలుక. మన పూర్ణోదయం పిక్చర్స్ అంటే శంకరాభరణం, స్వాతి ముఖ్యం అవన్నీ తీసినటువంటి ఏది నాగేశ్వరరావు తీశారు. అది సీతాకొక చిలుక అని. కార్తిక్ కనేతం హీరో, ముత్యాలలో హీరోయిన్. క్యాస్టిజం అంటే శరత్ బాబు వేరే క్యాస్ట్, హీరోయిన్స్ వేరే క్యాస్ట్ కావటం, వాళ్ళకి పెళ్లి కావటం, మాటే మంత్రం మంచి మ్యూజికల్ హిట్ కూడా. అలాగే నాకు కొద్దిపాటి పరిచయం ఆయనతో ఏమిటంటే పుదియ వార్పుగల్ అనే పిక్చర్ తమిళ్లో వచ్చిన దాన్ని రావుల అంకయ్య గౌడ్ అని ఆయన తెలుగులో తీశాడు. ఆయన కొడుకు పెళ్లి గూడూరు దగ్గర జరుగుతుంది, నెల్లూరు గూడూరు మధ్య ఏదో విలేజ్ జరుగుతుందంటే నాకు పరిచయం ఉషా పిక్చర్స్ ద్వారా వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళాను. అక్కడ పరిచయం అయ్యారు. ఆయన వాళ్ళకి తీసిన చిత్రం కొత్త జీవితాలు అని చెప్పి సుహాసినితో. ఏదైనా ఫ్రెష్ థాట్స్ అంటే ఫ్యామిలీ డ్రామాతో పాటు రొమాంటిక్ డ్రామాస్ అలా ఉంటాయి, ప్రేమ కథలు అనే వాటిల్లో కొత్త పుంతలు వేశారు ఇద్దరు. ఎవరు? మన భారతీ రాజా, భాగ్యరాజా. అలాగే రాధ, హీరోయిన్ రాధకి, హీరోయిన్ రేవతికి కూడా కొత్త జీవితాన్ని ఇచ్చాడు భారతీ రాజా. భారతీ రాజా అంటే ఈ హిమ్సెల్ఫ్ ఒక యాక్టింగ్ స్కూల్ అన్నమాట. వాళ్ళంతా కూడా కొత్త తరం కోసం తపన పడ్డవాడు. బాలచంద్రరావు చూడండి, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం ఇలా ఎలా తీశాడో అటువంటి అద్భుత చిత్రాలన్నీ తీసినటువంటి వ్యక్తి భారతీ రాజా. ఎందరికో గురువు. మామూలు కాదు, ఎన్ని 16 వైద్యులే అంటే 16 ఏళ్ల వయసు. కిഴക്ക് పోగింగ్ రైలు మనకి తెలుగులో బాపు గారు తీశారు, తూర్పు వెళ్లే రైలు అని. ఆ చిత్ర ప్రభావం భారతీ రాజా గారి మీద ఎంతగానో ఉంది. భారతీ రాజా ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. తర్వాత రోజుల్లో ఆయన యాక్టర్ గా కూడా మారి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. రావతి, రాధా వీళ్ళందరితో కలిసి. ఏదైనా మనకి విశ్వనాథ్ ఎలాగో, రాఘవేంద్రరావు ఎలాగో, బాపు ఎలాగో, ఆ విధంగా భారతీ రాజాని ప్రశంసింపదగ్గ ఇది తెలుగు వారితో ఐడెంటిఫై అయినటువంటి డైరెక్టర్ భారతీ రాజా. భారతీ రాజా అంటే లెజెండ్ తమిళ ఫిల్మ్ హిస్టరీ. మొదల్ మర్యాద అని చెప్పేసి శివాజీతో తీశాడు. దాని తెలుగులో రాధా డబ్ చేశారు. అదే డబ్ చేస్తే అందులో శివాజీ గణేశన్ రాధా ప్రధాన పాత్ర పోషించారు. ఆత్మబంధువు అనే పేరుతో దాన్ని డబ్ చేశారండి. తన చిత్రాల ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యి తెలుగు నేటివిటీకి దీన్ని పట్టుకుని ఏ విధంగా సెంటిమెంట్ ని తర్వాత రొమాన్స్ ని స్క్రీన్ మీద పండించాలి అనే వాటిలో కొత్త దారులు వేసిన వాళ్ళల్లో, చెప్పుకోదగ్గ వాళ్ళలో భారతీ రాజా, భాగ్యరాజా ఒకళ్ళు. ఆ పద్ధతిలోనే మనకి రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్, బాలచంద్రు వీళ్ళు కూడా కొత్త దారులు వేశారు. ఒక లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా ఇండియన్ స్క్రీన్ మీద. దట్టు సౌత్ ఇండియాకు చెందినవాడు.
సౌత్ ఇండియా అంటే ఆ తెలుగు పిక్చర్స్ తమిళ పిక్చర్స్ తెలుగులో డబ్ కావటం, ఆ విధంగా వీళ్ళంతా తెలుగు వాళ్ళకు కూడా దగ్గరయ్యారు. ఏదైనా హీ క్రియేటెడ్ సమ్ హిస్టరీ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఆయన కోసం సినీ చరిత్రలో కొన్ని పేజీలు కేటాయింపదగ్గ దర్శకుడు భారతీయ రాజా. ఇదేనా కాలతరం ప్రకారం వెళ్ళిపోతుంటుంది. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు, బాపు గారు వెళ్ళిపోయారు, బాలచంద్ర వెళ్ళిపోయారు. ఆ క్రమంలో కాలక్రమం ప్రకారం అంతా వెళ్ళిపోయినా వాళ్ళు చూపినటువంటి దారులు, వాళ్ళు తీసిన పిక్చర్స్ మనకి ఆస్తులుగా మిగిలిపోయాయి. బడ్డింగ్ డైరెక్టర్స్ అంటే కొత్తగా డైరెక్టర్లు కావాలనుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ సినిమాలు చూసి నోట్స్ రాసుకుని వాటిని బట్టి ఇన్స్పైర్ అయ్యి ఎంతగానో భావితరాలకు మంచి చిత్రాలు అందించే అవకాశం. ఏమైనా ఈ విధంగా భారతీయ రాజా ఒకసారి ఆయనతో ఒక పెళ్లిలో కలుస్తుందని చెప్పాయి కదా, అదే పరిచయం. అప్పుడు సుహాసిని గురించి డిస్కస్ చేశాం. కొత్త జీవితాల్లో హీరోయిన్ సుహాసిని, ఆవిడ క్యారెక్టర్ గురించి అనలైజ్ చేసి ఆశ్చర్యపోయాడు భారతీయ రాజా. ఆ విధంగా కొన్ని గంటలు ఆయనతో గడిపే అదృష్టం కలిగింది. దాన్ని ప్రేక్షకులను శ్రోతలతో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కలిగింది. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ ఆల్ ది వే. ధన్యవాదాలు రామారావు గారు.